హలో గైస్. సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి. సెలక్షన్స్ ఆర్ ద వర్స్ట్ అండ్ ఈసారి జడ్జెస్ ఈసారే కాదు అండ్ పాస్ట్ సీజన్లో కూడా చూస్తే వాళ్ళ జడ్జ్మెంట్ కొంచెం చాలా రాంగ్గా అవుతుంది. ఈసారి కూడా ఇంకా రాంగ్ అయిపోయింది. ఐ థింక్ జడ్జెస్ చాలా మారాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ రోహిత్కి పుష్ ఇచ్చి లైక్ తను ఏమీ ఆడకపోయినా నువ్వు ఆడాలి అని చెప్పి తను ముందుకు తోసుకొచ్చి ఆడించారు. వై లైక్ దట్? వాళ్ళకి నిజంగా ఆడాలి అనుకుంటే వాళ్ళే వచ్చి ఆడతారు. జడ్జెస్ అనేవాళ్ళు జస్ట్ జడ్జ్మెంట్ ఇవ్వడమే తప్ప ఒకరిని ఆడమని ఆర్డర్ చేస్తే ఇది లేదు, ఎందుకంటే వాళ్ళకి పుష్ ఇచ్చినట్టు అవుతుంది. సో రోహిత్ విషయంలో అది అన్డిజర్వింగ్ అనిపించింది తన టాప్ 15లోకి సెలెక్ట్ చేయడం. అలాగే తన బదులు సుమా ఉంది కదా, తను చాలా బాగా ఆడింది. లాస్ట్ మినిట్ వరకు గివప్ ఇవ్వకుండా చాలా నీట్గా ఆడింది. అండ్ వై దే టుక్ గాయత్రి అని నాకు అనిపించింది. ఎందుకు అంటే తను జస్ట్ క్లిప్స్ పెట్టుకుంది, అదిగా మధ్యలో గివప్ ఇచ్చేసింది. ఇంత చేసినా కూడా తనకి ఎలా పంపించారో నాకు అర్థం కాలేదు. సుమా గారు ఈజ్ డిజర్వింగ్ పర్సన్ టు గో ఇన్ టాప్ 15 అని నాకు అనిపించింది పర్సనల్గా. అండ్ మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్ చేయండి. ఈసారి మాత్రం జడ్జెస్ చాలా రాంగ్గా జడ్జ్ అనేది చేస్తున్నారు. యాక్చువల్లీ దే డోంట్ డిజర్వ్ దట్ సీట్స్ అని నాకు అనిపించింది. బికాస్ నవదీప్ గారు ఉప్పల్ బాలు విషయంలో కూడా చాలా రాంగ్గా బిహేవ్ చేశారు. బిందుమాధవి కూడా చాలా రాంగ్గా బిహేవ్ చేశారు. అండ్ అభిజిత్ ఓకే, నాట్ అప్ టు ద మార్క్, బట్ ఓకే. వీళ్ళిద్దరి మీద అయితే పర్లేదు. ఇంకా యాంకర్ శ్రీముఖి అయితే ఫుల్ ఓవర్ యాక్షన్, అలాగే రాంగ్ స్టేట్స్మెంట్స్ ఎక్కువైపోయాయని నాకు అనిపించింది. అండ్ చాలా మంది టాప్ 15లోకి అన్డిజర్వింగ్ పర్సన్స్ వెళ్ళారు. లైక్ రోహిత్ కావచ్చు, గాయత్రి కావచ్చు. మెయిన్గా వీళ్ళిద్దరు అన్డిజర్వింగ్ గా నేను చెప్తాను. బికాస్ వీళ్ళకన్నా బాగా ఆడారు సుమా గారు చాలా బాగా ఆడారు, ఎక్సలెంట్. అసలు చెప్పాలి అనుకుంటే అసలు గివప్ కూడా చేయలేదు, మొత్తం టోటల్ టాస్క్ కంప్లీట్ చేశారు. సో సుమా గారు డిజర్వ్ దట్. అండ్ ఆల్సో ఇంకొక అమ్మాయి ఉంటుంది, తన పేరు గుర్తు రావట్లేదు, జోష్న ఆల్సో ప్లేడ్ రియలీ వెల్. సో తను కూడా ఈ రోహిత్ అండ్ గాయత్రి బదులు ఈ సుమా గారు అండ్ జోష్న గారిని తీసుకుంటే బాగుండని నాకు అనిపించింది. అండ్ ఆల్సో షేర్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కామెంట్స్.